హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 5 కంతా నిద్ర లేచేసాము. నిద్ర లేచిన వెంటనే ఇంటిలో అలాగే బయట క్లీనింగ్ పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మా అమ్మాయి గుమ్మానికి పసుపు రాసి ముగ్గులైతే వేస్తుంది. ఈ ఇయర్ ఉగాది చాలా సింపుల్గా జరుపుకున్నాం. ఈసారి పండుగకు మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాలనుకున్నాం, కానీ కుదరలేదు. గుమ్మానికి తోరణాలు అయితే ఏం కట్టకూడదు. అలాగే దేవుడి దగ్గర నైవేద్యాలు కూడా పెట్టడం లేదు. ఓన్లీ ఫ్రూట్స్ ఒకటే పెడతాను. కానీ పండుగ వంటలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఓలిగలు చేయడానికి పప్పు అయితే ఉడుకుతుంది. బెల్లాన్ని కూడా పొడి చేసి రెడీగా ఉంచాను. ఒక పక్కన వంటలు చేస్తూ పూజకు కూడా రెడీ చేస్తున్నాను. అలాగే ఓలిగలు చేయడానికి మైదా పిండి కూడా కలిపేశాను. పూర్ణం కూడా రెడీ అయింది. నెక్స్ట్ ఇక ఓలిగలు తట్టుకోవడమే. ఆల్మోస్ట్ వంటలన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక పూజ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఈ ఇయర్ చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వేడివేడిగా ఓలిగలు అయితే చేస్తున్నాను. చాలా స్మూత్గా వస్తున్నాయి. ఓలిగలు చేసిన తర్వాత భోజనం అయితే చేయాలి. మా సైడ్ వీటిని ఓలిగలనే అంటారు. కొంతమంది భక్షాలు, బొబ్బట్లు అంటారు. మాకు తెలిసి మేమైతే ఓలిగలనే అంటాము. అందుకని క్లారిటీ ఇచ్చాను. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన వంటలు అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వంకాయ, మునక్కాయ, ఆలు వేసి కర్రీ చేశాను. నెక్స్ట్ పూర్ణం చారు అనమాట. కంపల్సరిగా పండుగ రోజు ఈ చారు అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పాలకూర పప్పు కూడా చేశాను. అలాగే రైసు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, అప్పడాలు కూడా చేశాను. కోసంబరి అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక భోజనానికి అయితే కూర్చుంటున్నాం. ఇక భోజనం చేయడం అయితే కంప్లీట్ అయింది. ఆఫ్టర్నూన్ మా అన్నయ్య కూతురు అయితే మా ఇంటికి వచ్చిందనమాట. ఇక అందరూ కూర్చొని కొద్దిసేపు అలా సరదాగా మాట్లాడుతూ కూర్చున్నాం. ఇక పిల్లలు టైంపాస్ కోసం డ్రాయింగ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య కూతురు వేసిన డ్రాయింగ్స్ అయితే చూపిస్తుందన్నమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. చాలా యాక్టివ్ అనమాట. నేను కూడా భోజనం అయిన తర్వాత అలా పిల్లలతో కూర్చొని టైంపాస్ అయితే చేశాను. ఇక్కడ మా అమ్మాయి మా అన్నయ్య కూతురికి మెహందీ అయితే వేస్తుందన్నమాట.
ఇక ఈవినింగ్ టెంపుల్కు వెళ్ళి అలాగే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళొచ్చాము. మా చిన్న అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.